బాగుంది. కాకపోతే యాక్షన్ ఫుల్ అంటే బాగా ఫస్ట్ టైం మన నాని అయితే కనుక ఇట్లా అసలు ఈ రేంజ్ లో మనం ఎప్పుడు కూడా చూసి ఉన్నాం. కాకపోతే సినిమా అయితే కనుక నెంబర్ ఎక్సలెంట్ ఉంది. కానీ హిట్ 1 హిట్ 2 కన్నా హిట్ 3 చాలా బాగుంది అన్నమాట. దీంట్లో కాకపోతే ఏంటంటే మొత్తం వైలెన్స్ బాగా ఎక్కువగా ఉందన్నమాట. మనకి మార్కో మూవీ కన్నా ఇది డబుల్ ఉందన్నమాట వైలెన్స్ వైజ్ చూసుకున్నట్లే. బాగుంది మూవీ అయితే నెంబర్ 1 ఉంది, ఎక్సలెంట్ ఉంది. కానీ ఇందులో మనకి లాస్ట్ లో మన కార్తిక్ గారి ఎంట్రీ ఎక్సలెంట్. 4th పార్ట్ కి మొత్తం కార్తిక్ గారే ఉంటారు. అండ్ అవును వచ్చిందండి ఆల్రెడీ. అండ్ ఇంకొకటి ఏంటంటే దీంతో పాటు మన గూఢాచార్లో ఉన్న అడవిశేషి కూడా ఇందులో ఎంట్రీ ఇస్తారు. పార్ట్ 1 లో మన విశ్వక్సేన్తో పాటు ఉండే ఆయన కూడా ఎంట్రీ ఇస్తారు అన్నమాట. లేదు ఇది నెంబర్ 1, ఫ్యాన్స్ కూడా బాగా చూస్తారనమాట. హిట్ ఎక్సలెంట్. థ్యాంక్ యూ. హిట్ 3 సినిమా ఎలాగ అనిపించిందంటే హిట్ 2ని హిట్ 1 దృష్టిలో పెట్టుకుని నేను సినిమాకి వచ్చానన్నా. బట్ సినిమాలో అయితే మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేసినందుకు ఏమీ అనిపించలేదు అన్న సినిమాలో. ఫస్ట్ హాఫ్ కొద్దిగా ఇంట్రెస్ట్ గా అనిపించినా సరే సెకండ్ హాఫ్ మాత్రం తేల్చేశారు సినిమాని, ఏమీ లేదనిపించేశారు. బట్ లాస్ట్ 40 నిమిషాలు మాత్రం నాని కొత్త అవతారం చూపించారు. ఏదో చిన్నపిల్లలు తీసి రాకండి భయపడతారు కదా ఆ రేంజ్ లో కిల్ మూవీలో మనకు బటర్స్ ఉంటాయి కదా అంతకన్నా డబ్బులు ఉంటాయి అనమాట ఇందులో. నిజంగా ఆ 40 నిమిషాలు మాత్రం ఒక అవెంజర్స్ టైప్ లో 4 వైపుల నుంచి రావడం, ఆ యాక్షన్ బట్ డిజైన్ చేయడం చాలా అంటే చాలా బాగా అనిపించింది. శ్రీనిధి గారు కానీ అడిశేషి గారు కానీ అండ్ రాణి గారికి ఫైట్ కానీ చాలా అంటే చాలా బాగుంది. 40 నిమిషాలు మాత్రమే, బట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏదో వెళ్ళిపోతుంది మనం చూస్తున్నాం అనిపిస్తుంది. అంతే ఈ సినిమాని అయితే 50 చెప్పొచ్చాను. నాని కెరియర్ కావచ్చు, నాని కలెక్షన్ విధంగా కావచ్చు, ఎటువంటి అంటే హైప్ ని వాడుకున్నారు అంతే. హిట్ 1 హిట్ 2 ఒక హైప్ ని వాడుకున్నారు తప్ప పెద్దగా నాకైతే సినిమా ఏం అనిపించలేదు. ఉందండి హిట్ బోర్డ్ లో కూడా లాస్ట్ లో క్యామియో ఉంటుంది. ఆ క్యామియో కామెడీగా అంటే కొంచెం కామెడీగా ప్లాన్ చేశారు. ఆ క్యామియో మీరు సినిమాలోనే చూడాలి. సో ఓవరాల్ గా బీజిఎం మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నిజంగా వేరే లెవెల్ ఇచ్చారనుకోవచ్చు. బీజిఎం మాత్రం సూపర్ అనమాట. నిజంగా సినిమాని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏదైనా గట్టిగా నిలబెట్టింది, ఏ సీన్ ఎలివేట్ చేసింది అంటే కదా ఆ బీజిఎం లేకపోతే మొత్తానికి వేరే లెవెల్ బాగా పోతుంది. ఒక డిఫరెంట్ రోల్ లో అండ్ ఆ క్లాస్ నుంచి ఫుల్ మాసివ్ గా చూడొచ్చు. మాసివ్ గా కాదు ఇంకో క్రూరత్వమైన చూడొచ్చు అనమాట. యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. నిజంగా ఆయన చూస్తే భయం వేసింది అనమాట. అంత బాగా అనిపించింది నాకైతే మాత్రం. సో యాక్టింగ్ పరంగా అయితే 100-200% న్యాయం పెట్టాడు. ఎటు వచ్చి స్టైలిష్ గా తప్పు అనుకున్న పాయింట్ ని ఇంకా డెప్త్ గా తీసుంటే మాత్రం సినిమా వేరే లెవెల్ అనిపించింది. ఏదైనా డైరెక్షన్ అయితే చెప్తాను, డైరెక్షన్ మైనస్ సినిమాలో డైరెక్షన్ మైనస్ కొద్దిగా మేము డిసప్పాయింట్ అయ్యాం. ఏదైనా హీరోయిన్ రోల్ ఫస్ట్ లో వచ్చే సీన్స్ కొంచెం బోర్ అనిపించింది కానీ బట్ లాస్ట్ లో ఆవిడ క్యామియో ఆవిడ ఫైట్ మాత్రం చాలా ఉపయోగపడింది. సో ఓవరాల్ గా హిట్ 3 అయితే మాత్రం 1, 2ని అంతకు మించి అయితే లేదన్నా జస్ట్ యావరేజ్ మూవీ. రేటింగ్ వరకు అయితే 2.5. అంటే అదే అన్యాయాన్ని ఇది చేయడానికి బాగుంది. చాలా బాగుంది. బాగుంది, చాలా బాగుంది. ఇది హిట్ 3 అనే చెప్పచ్చు. హిట్ 3నే బాగుంది, ఏం లేదండి చాలా బాగుంది. అండ్ ఒక రకంగా చెప్పంటే సిరీస్ అన్ని కవర్ చేసినట్టు కూడా ఉంది. దీంట్లో లాస్ట్ లో ఒక సస్పెన్స్ ఎలిమెంట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కూడా యాడ్ చేశారు. కామెడీ యాంగిల్ కూడా ఉంది, లైట్ గా రొమాంటిక్ యాంగిల్ కూడా ఉంది, అండ్ సెంటిమెంట్స్ ఉన్నాయి, యాక్షన్ ఉంది, అండ్ ఒక గుడ్ కాజ్ అంటే ఒక మన వరల్డ్ లేకపోతే ఇండియాని కాపాడటం, సిటిజన్స్ని కాపాడటం, దా కాజ్ కూడా ఉంది. చాలా బాగా తీశారు. అంటే మేడం చెప్పినట్టు బాగా చిన్నపిల్లలు వస్తే కొంచెం వాళ్ళకి ఎలాగ అనిపిస్తుంది తెలియదు కానీ చూడొచ్చు. అది కొంచెం ఒక ఏజ్ వచ్చిన వాళ్ళు అయితే చూడొచ్చు. నాని అన్న యాక్టింగ్ మాత్రం సూపర్, వేరే లెవెల్, 1 మ్యాన్ షో. సినిమా మస్తు సూపర్ ఉంది తెలుసా, మైండ్ బ్లోయింగ్. ఇట్లాంటి సినిమా నేను నా జీవితంలో చూడలే. వైలెన్స్ ఫుల్ వైలెన్స్ ఉంది, క్లైమాక్స్ ఫైట్ మాత్రం వేరే లెవెల్ ఉంది. పార్ట్ 4 కూడా వస్తుంది. పార్ట్ 4 దాంట్లో 3-4 హీరోలు ఉన్నారు, మైండ్ బ్లోయింగ్. పార్ట్ 4 అయితే దీనికన్నా డబల్ హిట్ అవుతుంది. 1 కన్నా 2 కన్నా 3 బాగుంది. ఇది నాని అన్న యాక్టింగ్ బాగుంది, దీనిలో సూపర్ హిట్ అవుతుంది. హైలైట్ సీన్ యాక్షన్ ఫైట్లు, కత్తితో నరుకుతాడు. వైలెన్స్ ఫైట్ సూపర్ చూపించారు. స్టోరీ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, యాక్టింగ్ సూపర్ వేరే లెవెల్ చేస్తాడు నాని సారు. డిఫరెంట్ క్లాస్ మూవీ కన్నా ఇది వైలెన్స్ మూవీ బాగుంది. హీరోయిన్ కూడా బాగా యాక్టింగ్ చేసింది, బాగుంది వాళ్ళిద్దరు జత. చాలా సూపర్ ఉంది సినిమా, మైండ్ బ్లాక్ బస్టర్. 200 కోట్లు కొడుతుంది గ్యారంటీ, ఇది గ్యారంటీ బ్లాక్ బస్టర్. నాగేం లేదు బాయ్, జబర్దస్తుంది, జస్ట్ చూడండి. కొన్ని ట్విస్ట్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి. డూ వాచ్ ఇట్. సెక్సీ. నాని యాక్టింగ్ గురించి చెప్పనవసరం లేదు, కొన్ని వచ్చినాయి. ఆ ట్విస్ట్ నేను చెప్తే వేస్ట్ అయిపోతుంది. ప్లీజ్ డూ వాచ్. చాలా డిఫరెన్స్ ఉంది. చాలా వైల్డ్ ఉన్నాడు మనిషి, చాలా వైల్డ్ మూవీ బాయ్, చూడాల్సిందే. ప్లీజ్ డూ వాచ్, నో పైరసీ.
ఏం లేదు, మనం పడుకుంటేనే లాగు, లేకపోతే డెఫినెట్లీ